शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। गोविन्दरूपिणी గోవింద రూపిణి. ఈ జగత్ రక్షణ అనేది సత్వగుణానికి సంబంధించింది. అంటే అర్థం ఇక్కడ రక్షణ చేసేటప్పుడు అంటే దుష్ట శిక్షణ చేసి తీరవలసిందే. కానీ కరుణ లేకపోతే ఎలా ఉంటుందో మీ అందరికీ అనుభవమే. పోనీ అన్నప్పుడు కొంచెం పర్వాలేదు. అది లేదనుకోండి ఏం జరుగుతుందో తెలిసిందే. కాబట్టి ప్రధానమైనది సత్వగుణం, అది ఉండాలి. అప్పుడు ఆ సత్వగుణము వారే అవసరమైనప్పుడు దాన్ని రజోగుణంగా సామ భేద, అందుకే ముందే సామం చెప్పారు, ఆ తర్వాతే వేరేవి. కాబట్టి సామభేద దాన దండోపాయాలు చెప్పారు అప్పుడు. అందువలన పరమేశ్వరుని త్రిమూర్తులలో సత్వగుణ ప్రధానమగు మూర్తి గోవింద సంజ్ఞగల విష్ణుమూర్తి. ఇట్టి గోవిందుని రూపమున జగద్రక్షణము చేయుచున్నది ఆ పరమేశ్వరియే. కాబట్టి ఆమె గోవింద రూపిణి. ఎందుకు ఆ గోవింద పేరు వచ్చిందంటే కథ కూడా ఉంది. మరి అందరికీ తెలిసిందో తెలీదో గుర్తు. ఒక రాక్షసుడు భూదేవిని ఒక రాక్షసుడు అపహరించినప్పుడు ఆమెని తిరిగి తీసుకొచ్చి పెట్టినప్పుడు విష్ణుమూర్తి గోవిందుడు అనే పేరుతో పిలువబడ్డాడు. వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా గోవింద గోవింద అంటే పాపములని హరించేవాడు. ఆ విధంగా ఆయనకి ఆ పేరు వచ్చింది. కాబట్టి ఈవిడ గోవింద రూపిణి. తన వేల్పుల క్రిందుడైనట్ల నీవు గోవుల క్రిందుడవని, గోవులకి ఇంద్రుడవని. గోవులకి ఇంద్రుడవని అంటే వేరే అర్థం. దేవేంద్రుడు విష్ణుమూర్తితో అన్నాడు కావున ఆయన గోవిందుడు అన్నట్టు. అంటే ఇంకో అర్థం కూడా చెప్పారు. గోవిందుడికి ఇంకొక అర్థం కూడా చెప్పబడింది. గోవులకి రక్షకుడు కాబట్టి. గోభిర్వాణీభి విందతే వేదాంత వాక్యైతి వా గోవింద. వాక్కులచే గాని వేదాంత వాక్యములచే గాని పొందబడు వాడగుట పరమేశ్వరుని గోవిందుడు అంటాడు. వాక్కులచే అంటే స్తోత్రములచే అని. ఆ స్తోత్రంలో వాటి వల్ల ఆయన్ని పొందవచ్చు సులభంగా పరమేశ్వరుని. ఇక్కడ గోవిందుడు అంటే కేవలం వెంకటేశ్వర స్వామి అనే కాదు, పరమేశ్వరుని పొందవచ్చు. లేదా వేదాంత వాక్యములచే, వేదములో ప్రస్తుతించబడినట్టుగా అలా అయినా సరే. అంటే ఆరాధన అంటే ఇంకోటి అనండి. ప్రకృతి రెండు భాగాలు. అందు ప్రథమ భాగము మహత్ తత్వమగుట ఉమాస్వరూపము, రెండవ భాగము సర్వవ్యాపకము కలిగి జగద్రక్షణకర్తయగు విష్ణు స్వరూపము. ఇట్టి గోవింద సంజ్ఞ గల విష్ణుమూర్తి స్వరూపిణి ఆ అమ్మే కాబట్టి ఆవిడని గోవింద రూపిణి అన్నారు. అంటే ఏ రూపం పొందినా ఆవిడే అన్న స్మరణ మర్చిపోరాదు, ఆ గుర్తు ఎప్పుడూ ఉండాలి. కాబట్టి ఆవిడ గోవింద రూపిణి. రక్షణ ఆవిడే చేస్తుంది. ఏ నామాన్ని తీసుకున్నా కూడా ఇక్కడ గమనించవలసినది ఉన్నది అమ్మే అని ఏదైతే చెప్పారో విశ్వరూప ఆవిడే. రక్షణ ఆవిడే, శిక్షణ ఆవిడే, అన్ని ఆవిడే. వ్యాపకత్వేన ఇది విష్ణు అన్నప్పుడు ఆ రక్షణ కోసం వ్యాపించి ఉన్నారు. కాబట్టి ఆ విష్ణువు అనే ఆ ఒక రూపాన్ని కల్పించినప్పుడు ఆ రూపం కూడా అమ్మదే అని తెలుసుకోవటమే. అందుకని ఆవిడని గోవింద రూపిణి అని కూడా అన్నారు. తెలియాలి కదా, విష్ణువు కూడా ఆవిడేనండి అని చెప్పే బదులు ఒక నామంతో మనకి చెప్పి మర్చిపోకుండా ఉండడానికని. సంహారిణి. సంహారము తమోగుణ కృత్యం. పరమేశ్వరుని కృత్యములలో మూడవది సంహారం. సృష్టి స్థితి లయాలు కదా, అది స్థితి ఆయన చేశాడు, ఇక లయం చేసేది. ఈ కృత్యాన్ని నిర్వహించేది ఆ అమ్మే కాబట్టి లయం చెయ్యాలి. సృష్టి అలాగే ఉండిపోదు, ఏదో వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఆ లెక్కలు అయిపోగానే
ఈ సృష్టిని ఆవిడ లయం చేసేస్తుంది. తనలో ఎక్కడో లేదు కదా, అందులోంచి వచ్చిందే అందులోనే లయం అవుతుంది. ఎందుకంటే ఒక వస్తువు అదే వస్తువు అయినప్పుడే లీనం అవుతుంది. మీరు మామూలుగా చూసినా కూడా పాలల్లో నీళ్లు పోస్తే తెలిసిపోతుంది నీళ్లు కలిపారు అని. ఏదో ఒక చుక్క పర్వాలేదు కానీ ఇంకో చేస్తే తెలిసిపోతుంది కదా ఎవరికైనా. అదే పాలల్లో పాలు పోస్తే మీకు తెలియదు. సముద్రంలో నది కలిసింది అంటే నీరు నీరు కలిసింది కాబట్టి తేడా తెలియదు. అలాగే బ్రహ్మమే ఉన్నది కాబట్టి బ్రహ్మంలో కలిసిపోతుంది. ఇక్కడైనా మనకు అది తెలిసిపోతుంది చాలా స్పష్టంగా. లయం అయిపోతుందంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆవిడలోనే. ఇదంతా కూడా ఆవిడే కాబట్టి ఈ ప్రపంచం ఆవిడలో కలిసిపోవటం తేలిక, భిన్నంగా లేదు అని. రుద్రరూప రుద్రరూప ఈ సంహారము తమోగుణ కృత్యము. త్రిమూర్తులలో తమోగుణ ప్రధానుడు రుద్రుడు. పరమేశ్వరి రుద్ర రూపంన జగత్ సంహారము నిర్వర్తిస్తుంది కాబట్టి రుద్ర రూప. ఇందాక గోవింద రూపిణి లాగా ఇక్కడ రుద్ర రూప. ఇప్పుడు ఎలా అయితే దీనికి పెద్ద కన్ఫ్యూజన్ లేకపోతే ఏమిట్లేండి అని అని తేలిక భావం తీసుకోరాదు. మీ మామూలు సంసారాల్లోనే ఇప్పుడు వీళ్ళందరూ వంశవృక్షం అంటారు. వంశానికి మూల పురుషుడు అని అది అని ఇదని. తల్లి తండ్రి ఒకరే ఉంటారు. ఇప్పుడంటే ఒకళ్ళో ఇద్దరు పిల్లలు కానీ పూర్వకాలం 10 మంది పిల్లలు. అందరినీ ఈయన పిల్లలే అనేవారు కానీ వేరే అంటారా? ఫలానా వాళ్ళని చెప్పేవాడు. అదే విధంగా ఇక్కడ ఈ యొక్క కార్యాలన్నీ నిర్వహించేది ఆవిడే. నిర్వహిస్తున్నప్పుడు ఒక్కొక్కరికి అంటే ఆ యొక్క వాటికి పేర్లు పెట్టింది ఆవిడ విడివిడిగా. అంతే తప్ప ఇక్కడ వేరేది ఏమీ లేదు. పెద్ద కొడుకు చిన్న కొడుకు అంటలేదు. అదే విధంగా ఇక్కడ కూడా అంతే, వేరేగా ఏమీ లేదు. ఒక ఆఫీస్ తీసుకున్నా అంతే, వీడు అకౌంటెంట్, వాడు అది మేనేజరు, వీడిది అని పెట్టుకోలేదు. అన్ని పెట్టింది ఒక అతనే. అతని కిందే వాళ్ళందరూ అతని మాటే వినాలి. లేదా ఇంకా సులభంగా మనం చెప్పుకున్నట్టుగా తండ్రి అంటే ఒక మనిషి ఒకడే. నువ్వు అమ్మ అంటావా నాన్న అంటావా ఏదన్నా. అమ్మ అంటేనేమో ఆవిడే పిన్నిగా ఉంటుంది, అక్కగా ఉంటుంది, అన్నీ ఆవిడే. అక్కడేం వేరేగా లేదు. అక్కడ ధర్మాలు మారాయనుకున్నా. ఇది అంతే. మీరు ఏ విధంగా చేసుకున్నా దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ రూపాలన్నీ ఆవిడే అని తేలిక భావం తీసుకోరాదు. ఉన్నది అదే పదార్థం అంటే ఇంకా మళ్ళీ వేరేది ఎలా తీసుకుంటారంటే పెద్ద లడ్డు చిన్న లడ్డు బుల్లి లడ్డు అన్నా, లడ్డు పొడి పొడిగా అయిపోయింది అదన్నా అదే. అన్నిట్లో ఒకటే టేస్ట్, అదే పదార్థం, ఒకటే పదార్థంతో చేయబడి. ఈ విధంగా వేరేగా ఏమి లేదు. రుద్ర రూప రుజం ద్రావయతి ఇది రుద్ర. పరమేశ్వరి సంసార రోగాలను పోగొడుతుంది కాబట్టి రుద్ర రూప. రోగ అంటే ఆవిడని ఆరాధించినప్పుడు మీకు ఈ యొక్క ఈ అంటే ఈ తాపత్రయాలు నాది నావి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇంకా డబ్బు కావాలి, ఇంకా ఏదో కావాలి, వాళ్ళని హింసించాయి, ఇలాంటివన్నీ పోగొట్టి పరమశాంతమైన తన రూపాన్ని అహం బ్రహ్మాస్మి స్థితిని కలగచేస్తుంది. ఉన్నది బ్రహ్మమే అన్న అసలైన రుజం నిజాన్ని నీకు తెలుసు. అజుడు ఏకపాదుడు అహిర్బుద్ధ్యుడు త్వష్ట రుద్రుడు హరుడు శంభుడు త్రయంబకుడు అపరాజితుడు ఈశానుడు త్రిభువనుడు అను వారలు ఈ ఏకాదశ రుద్రులు. ఒట్టిగా పేర్లు చెప్పారు. ఈ రుద్రుల్లో కూడా అలా ఉన్నట్ట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇది ఆవిడ ఇచ్చింది, పనులు ఇచ్చింది. తిరోధానకరి కల్పాంతమున సకల చరాచర ప్రపంచం యొక్క సకల కారణ శరీరములను బీజ రూపమున తన కుక్షియందు ఇముడ్చుకొని అగుపడగా ఉంటున్నట్లు చేయునది గాన పరమేశ్వరి తిరోధానకరి. మరలా సృష్టి చేసినప్పుడు వాటి విత్తనాలు దాచుకుంటారు కదండి, కొన్ని విత్తనాలు వేసుకొని మళ్ళీ మొలకలు వచ్చినప్పుడు మళ్ళీ విత్తనాలు అలా మరలా చదగాలి కదా, మళ్ళీ దాచుకోకపోయినా ఒక పండు వచ్చింది, అది దాంట్లో గింజలు దాచేసి మరలా పంట వేస్తారు. ఇక్కడ నిజంగా ఒక చిన్న కథ ఇంతకుముందు కూడా చెప్పానేమో. ఒక రైతు చక్కగా పుచ్చకాయలు ఏవో పండించాడు, బాగా మంచిగా వచ్చింది, బాగా పెద్ద
అయితే అప్పుడు అక్కడ ఉన్న పిల్లలందరిని పిలిచి ఏరి ఏరి ఆ పిల్లలందరికీ మంచి పళ్ళు ఇచ్చాట. అప్పుడు కొడుకు అన్నట్ట, ఫ్రీగా ఇచ్చేటప్పుడు ఎందుకట్లా ఇంత మంచి పళ్ళు ఇస్తావు, ఏవో పిచ్చి పళ్ళు ఇచ్చేస్తే బాగుంటుంది కదా, అవి అమ్మటం కూడా కష్టం అంటే అతను అన్నట్ట, అరే అలా కాదురా, ఇప్పుడు ఈ పిల్లలు ఇక్కడే తిని గింజలు ఇక్కడే ఉమ్మేస్తారు కాబట్టి మనకి మళ్ళీ పంటకి మంచి పండు వస్తుంది. అదే ఎండిపోయినవో పుచ్చిపోయినవో నువ్వు వేస్తే మళ్ళీ ఎలా వస్తుంది పంట, అంటే నువ్వు ఏ విత్తనం వేస్తే అదే వస్తుంది. అదే అమ్మితే వాడు పట్టుకుపోయి ఇంట్లో తీసుకెళ్తాడు కాబట్టి మనకి మళ్ళీ మంచివి దొరకవు, అందుకని ఈ పిల్లలకి మంచివి ఇచ్చాను మళ్ళా అని. అంటే ఇక్కడ వ్యాపార దృష్టి చూస్తే మీకేమీ అర్థం అవుతుంది. వ్యాపారంగా అతను చేసి ఉండవచ్చు కాక, కానీ అతనిలో ఆ మంచితనమో ఏదో లేకపోతే వాళ్ళకి ఎలా ఇస్తాడండి. తనే తినచ్చు, ఇంట్లో వాళ్ళు తిని మళ్ళీ తీసుకొచ్చి గింజలు అక్కడ వేసుకోవచ్చు. కాబట్టి కథలో మనం అన్ని గ్రహించుకున్నాం అనుకోండి, తిరోధాకరీశ్వరి అర్థమవుతుంది, అన్ని ఆవిడే. అదే విధంగా ఇక్కడ కూడా ఉట్టిగా రిలేట్ చేసి చెప్పా కథ. అంటే మీ మనసు మంచిగా ఉందనుకోండి, అప్పుడు దాని అవుట్పుట్ కూడా బాగుంటుంది. అంటే కొడుకు అర్థం అవడానికి ఆ విధంగా ఆయన చెప్పాడు. తిరోధానకరి, అందుకని అందరినీ దాచేసుకుంటుంది ఆవిడ. ఇప్పటికీ ఋషులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళందరూ మంచివాళ్ళు. అలా అదే ఎందుకు ఉంచుకుంది అవన్నీ అంటే నువ్వు బాగుపడ్డానికి, ఒరే ఇగో ఇలా ఉండొచ్చురా అని చెప్పడానికి ఆవిడ వాళ్ళని ఉంచు. అంటే వాళ్ళు శరీరాలతో ఉన్నారంటే లేరు కదా, నీకు ఒక రూపంలో కనిపిస్తారు అంతే, నువ్వు భావన చేసినప్పుడు, ఆరాధించినప్పుడు, ఉపాసించినప్పుడు. కాబట్టి ఆవిడ తనలో అన్ని దాచుకుని ఉంటుంది అని. దాచుకుంటుంది అంటే మరి జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఎలా దాచుకుంటుందండి అంటే అర్థము, ఆవిడ అక్కడ ఉన్న వాళ్ళందరినీ దాచేసుకుంటుందని కాదు. ఆవిడకి చాతగానిదో లేకపోతే మళ్ళీ మొదలెట్టాలంటే మళ్ళీ పుస్తకం చదవాలి అట్లా లేదు కదా. అంటే అర్థం ఏమిటి అంటే మరలా ఆవిడ మామూలుగా కుక్షి అంటే పొట్టని ఎందుకన్నారు, మనం గర్భము అన్నాం, హిరణ్య గర్భము అన్నాం, అందువల్ల అంతే తప్ప ఇక్కడ ఆవిడకు ఒక రూపం ఎక్కడుంది, రూపమే లేదు. కాబట్టి శూన్యం శూన్యంలోనే కలిసిపోయింది, ఈ ప్రపంచం కూడా లేనిదనే కదా, కాబట్టి శూన్యం శూన్యంలో కలిసింది. అయితే బీజ రూపంలో ఉంది అంటే ఆవిడకి మరలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మళ్ళీ అయ్యో ఎలా చేయాలి, మళ్ళీ వాళ్ళు తపస్సు చేయాలి, ఇవన్నీ అక్కర్లేదు. ఆవిడ కనుసైగ మాత్రమున అన్నట్టుగా ఆవిడ దగ్గర అవన్నీ ఉన్నాయి అంతే. ఆవిడ ఎలా అనుకుంటే మళ్ళీ అలా సృష్టి చేస్తుంది ఆవిడ. ఇది తెలుసుకుంటే చాలు. ఇందువలన కల్పాంతమైనను జీవ ప్రపంచం యొక్క సంసార ప్రవాహం నాకు అంతము లేదు, కర్మ నిశేషము అవగదు గనక. కాబట్టి కర్మ అమ్మయ్య ఏమిటి కల్పాంతం అయితే నా కర్మలన్నీ నిశేషం అవుతాయి గనక ఇక పర్వాలేదు, నేను ఎన్ని వెధపలైనా చేయొచ్చు అనడానికి లేదు. కర్మ ఫలానుభూతములకు జన్మలు కల్పాంతములను కలుగుతుంటుందని సూచి. కాబట్టి నువ్వేమి దాని గురించి వర్రీ అవ్వక్కర్లా. ఏమంటే నేను చనిపోయాక ఇంకోటి ఇంకోటి అనడానికి లేదు. ఎలా ఉన్నా ఆవిడ నీ కర్మలన్నీ దాచిందని అర్థం. ఆవిడకి ఏమన్నా లెక్కలు వేయాలండి, కొంతమంది చూడండి భలే చెప్పేస్తూ ఉంటారు. అంటే నోటికి చెప్తారు కొంతమంది లెక్కలు, ఎంత ఇది అయినా సరే టకటగా లెక్కలేసి చెప్పేస్తారు. వాళ్ళ ప్రజ్ఞ అలాంటిది. మరి ఆ వాళ్ళని పుట్టించిన ప్రజ్ఞ అయిన అమ్మది ఎంత ఉండాలి. బాహ్య ప్రపంచంలో తల్లిదండ్రులకు ఆ తెలివితేటలు ఉండకపోవచ్చు, పిల్లలకు ఉన్నాయి కాబట్టి, కానీ ఈవిడది అది కాదు కదా. ఆవిడ అసలు రూపమే లేదు, రూపం లేదు కాబట్టి అఖండమైన ప్రజ్ఞ ఆవిడలో ఉంటుంది. కాబట్టి నువ్వు అలాగా అమ్మయ్య నా కర్మలు నశించిపోతాయండి అని అనడానికి లేదు. కర్మ ఫలదాత ఆవిడే. ఈశ్వరి మాయను తన వశంలో ఉంచుకుంది అని గాని, మాయను వశమునందుంచుకొనిన ఈశ్వరుని యొక్క శక్తి అగుట వలన గాని పరమేశ్వరి ఈశ్వరి సర్వము ఆవిడ అధీనంలోనే ఉందండి. బాస్ అని ఒట్టిగా అంటారా, మొత్తం ఆఫీస్ అంతా అతనే రన్ చేస్తాడు, అతని ఇష్టం జరుగుతుంది కాబట్టి అతన్ని బాస్ అన్నారు. అలా మామూలు ఆఫీసుల్లో మేనేజర్ ఒక మాట, ఇలా వరుసగా కేటగిరీస్ ఉంటాయి. సూపర్ బాస్ ఒకడే ఉంటాడు. అదేవిధంగా ఈశ్వరి అంటే పాలించేది అని, అంటే ఆవిడ దగ్గరే అన్ని ఆవిడకి లోబడి ఉన్నాయి, ఆవిడే సూపర్ బాస్. కాబట్టి మాయను అనుకున్నా
ఈ శక్తి అన్న అంటే పాలించే శక్తి అన్న ఆవిడే. కాబట్టి ఆవిడ ఈశ్వరి. శక్తిమంతులకు అభేదమున ఈశ్వరుని శక్తి ఈశ్వరి అనబడుతుంది. పరమేశ్వరుని పంచకృత్యములలో 4వది అగు తిరోధానములు పంచబ్రహ్మలలో 4వ బ్రహ్మయు ఈశ్వరుని రూపముతో ఆ పరమేశ్వరి ఈశ్వరి. ఒట్టిగా అలా చెప్తున్నారు. ఒట్టిగా అంటే అదేదో అబద్ధం అని కాదండి. మీకు మళ్ళీ ఇక్కడ వేరు వాళ్ళు వేరు ఇంకోళ్ళు వేరు అనుకుంటారేమో అని చెప్తున్నారు. కాబట్టి ఏది చెప్పినా మీ మనసుల్లో స్థిరభావం పెట్టుకోండి. అన్నీ ఆవిడే. ఆవిడ తప్ప అంటే ఇక్కడ అమ్మవారిని చెప్పాం కాబట్టి ఉన్నది బ్రహ్మము తప్ప అన్యము లేదు. ఇది మటుకు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోరాదు. బ్రహ్మైవ స్వశక్తి ప్రకృత్యాభిధేయమాశ్రిత్యలో ఏమిటి కల్పేశాడు. శుద్ధ నిర్గుణ నిర్వికారమగు బ్రహ్మము కల్పాంతరీయమగు సర్వజీవ పుణ్యపాప రూపమును మాయను కూడినప్పుడు మాయాసబలితుడై సగుణ బ్రహ్మమై ఇచ్ఛామాత్రమున సకల చరాచర ప్రపంచాన్ని సృజించి అందు తాను అంతర్యామిగా ప్రవేశించి సర్వప్రాణముల బుద్ధి ఇంద్రియ నియంతగా ఉండు శక్తి ఈశ్వరి. మళ్ళీ సృష్టి గురించి చెప్పారు. లేని సృష్టి అంటే అప్పుడు అయిపోయినాం, మళ్ళీ చేసి వేరేగా ఉందా? వాళ్ళలో బుద్ధిశక్తి ఆవిడే, అన్ని శక్తులు ఆవిడే, సందేహం లేకుండా. ఈశ్వర సర్వభూతానం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. అంటే బ్రహ్మావతారాలు ఎవరైనా సరే అంటే తాను బ్రహ్మం అనుకున్నవాడు, బ్రహ్మం అయినవాడు చెప్పేది ఇదే, సర్వభూతాన్ని. ఎందుకని గురువులకు కానీ దైవాలకు కానీ లేకపోతే బ్రహ్మంకి కానీ సర్వము తెలియబడుతుంది. నీ పూర్వజన్మలు ఈ జన్మ ముందు అంటే ఈ జన్మలో ముందు జరిగేది అవన్నీ ఎందుకు తెలియబడతాయి అంటే ఇందుకే. అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉంటే అన్ని తెలియబడతాయి. అయితే తెలియబడే కదా అని వాళ్ళేమి అన్ని ఇది చేసేది, ఎక్కడ ఎంత అవసరమో అంతే, అంతే తప్ప మళ్ళీ అలాగా ప్రవర్తిస్తారని రమణ మహర్షి అలా ప్రవర్తించాడు, పెరియవారు అలా ప్రవర్తించారు, నాకు అన్ని తెలుసని. వాళ్ళ మామూలు మనుషుల్లాగే ఉంటారు. చూసే వాళ్ళకి ఏదో మామూలుగానే ఉన్నారు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా వాళ్ళలో ఆ భావాలు అంటే మామూలు ఈ జీవుడికి తాపత్రయాలు ఎలాంటివో అది ఇది నాది నాది ఇలాంటివన్నీ వాళ్ళకు ఉండవు. కాబట్టి ఇక్కడ అది అర్థమవుతే అసలైనది అంటే ఈశ్వరత్వం అర్థమవుతుంది. జ్ఞానులన్నా గురువులన్నా వీళ్ళందరూ కూడా ఆ అమ్మ రూపాలే. అమ్మ అన్నా మళ్ళీ పరబ్రహ్మమే, అసలు లేనిది లేదు. నువ్వు ఆరాధిస్తున్నావు కాబట్టి అమ్మగా ఆరాధిస్తున్నావు కాబట్టి ఆ అమ్మే పరబ్రహ్మము, ఆ అమ్మే సర్వం. నీవు అమ్మే, ఆవిడ అమ్మే, ఇంకోళ్ళు అమ్మే, ఎవరైనా అమ్మే. చెప్పండి, బురద 84 లక్షల జీవరాశులు ఆవిడే. శివుడిగా చెప్పుకుంటున్నప్పుడు శివుడే అన్ని సర్వము. కానీ ఇక్కడ అర్థం ఏమిటి? ఏదైనా సరే నువ్వు ఒక దైవాన్ని ఆరాధిస్తున్నప్పుడు ఆ సర్వస్వ శరణాగతి, నీవు తప్ప అన్య శరణము లేదు అనాలి. ఇంకెవరు లేరయ్యా, నువ్వే శరణ, నాకు నీవు తప్ప ఎవరు నాకు తెలియదు, అన్నీ నువ్వే అని నీవు ప్రార్థన చెయ్యాలి అని దీని యొక్క అంతరార్థం. ఒక దైవాన్ని మనము సర్వము నీవే అని పొగిడినంత మాత్రాన సరిపోదు. విశ్వరూప ఈశ్వరి అని మనం అనంగానే సరిపోదు, ఆ భావన నీలో స్థిరంగా ఉండాలి. ఇదే భావం, అంతా నీవే, ఎవరిని నేను ఆరాధిస్తున్నాను. ఇంకా మళ్ళీ విష్ణుమూర్తి ఇంకా ఆయన ఉన్నారు, ఎస్ ఉంటే ఉన్నారు గాక, వాళ్ళనేమి నిరసించక్కర్లేదు, వాళ్ళకి నమస్కారం చేయకుండా వెళ్ళిపోకర్లేదు. కానీ నీలో ఈ భావం స్థిరంగా ఉండాలి. ఈ విష్ణుమూర్తి కూడా ఈవిడ రూపమే, నువ్వు వినాయకుడు ఎవరైనా ఈవిడ రూపాలే, నీ గురువు లభించినా ఈవిడ రూపమే, అన్యము లేదు. అయితే ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ గురువు దగ్గరకు వచ్చినప్పుడు అభేద స్థితిలో ఉండాలి అని అంటే దేవతకి ఇది అమ్మ నీకు గురువుని చూపించింది కాబట్టి మళ్ళీ గురువు దగ్గర మళ్ళీ నువ్వు అమ్మ వేరు అని అనడానికి లేదు. ఆ అమ్మ నాకు ప్రసాదించింది కాబట్టి నేను ఇందులోనే అమ్మను చూసుకుంటానని మళ్ళీ గురువుకి నమస్కారం అమ్మకి నమస్కారం అనడానికి లేదు.
ఎందుకంటే రెండు వచ్చింది. ద్వైతం నిన్ను ఎప్పుడు ఒకటిగా చెయ్యదు. అక్కడ గుర్తుపెట్టుకోండి. ద్వైతం ఎప్పుడు మిమ్మల్ని ఏకత్వం పొందనివ్వదు. అయితే వాళ్ళు మనకి రమణ క్షమత శంకరులు బోధించిన ఆ గురుతత్వాలు నువ్వు పొందిన గురువులో ఉన్నాయో లేదో నువ్వు పరిశీలించుకోవటంలో దోషం లేదు. అవి ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ సద్గురువుకి నమస్కారం చేసుకున్నప్పుడు సర్వ నమస్కారాన్ని అన్నట్టుగా వెళతాయి. అంతేగాని మళ్ళీ ఇక్కడ గురువు ఉన్నాడు, బ్రహ్మం ఉన్నాడు, అమ్మ ఉంది అని ఇంత మూడు చేశారనుకోండి, నీకు స్థిరత్వం రాదు. సరే గురువు బోధ వింటానండి, నాకు అమ్మే సర్వస్వ శరణాగతి చక్కగా చెయ్యొచ్చు. అంటే అభేదాన్ని పెట్టుకుని ఆరాధించవచ్చు. ఎలా అయితే విష్ణుమూర్తి, శివుడు ఇంతమంది దేవతలు ఉన్నా అన్ని దేవతలు నేను ఆరాధించే దైవమే అని నువ్వు ఎలా అయితే స్థిర భావంతో ఉంటావో అలా ఉండవచ్చు. కానీ నువ్వు నమస్కారం చేసేటప్పుడు ఒకరికే చేసుకో, అప్పుడు అది నిన్ను తరింపజేస్తుంది. తరింపజేస్తుందంటే ఇలాంటి తలకాయ నొప్పులు లేకుండా చేస్తుంది, తాపత్రయాలు వెనగోళం లేకుండా చేస్తుంది. కాబట్టి నీలో ఒక రూపమో ఒక భావమో స్థిరంగా ఉండాలి. నామరూప రహిత స్థితికి వెళ్ళాలి. ఒకటి పట్టుకుంటే నామరూప స్థితికి వెళతావు. రామ శబ్దమో శివ శబ్దం ఒకటే పట్టుకున్నారనుకోండి, అది నెమ్మదిగా నిన్ను అందులోకి తీసుకెళ్తుంది. ఒకసారి రామ, ఒకసారి శివ, ఒకసారి గోవింద ఇన్ని అంటే ఎక్కడండి అవ్వదు. ఒక పెద్ద మనిషిని పట్టుకున్నారనుకోండి, ఒకళ్ళని పట్టుకుంటే ఆ పని కరెక్ట్ గా అవుతుంది. వీడిని పట్టుకుని వాడిని పట్టుకుంటే వీడి సగం వాడి సగం అసలు ఏ పని అవ్వదు కదా. అంటే నీలో భావం స్థిరంగా ఉండాలి. భావం స్థిరంగా ఉన్నప్పుడు బోధ ఎవరిదైనా వినవచ్చు. కాబట్టి ఇక్కడ భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా, సర్వజీవ కారణ దేహాభిమాని సర్వజీవజాలం యొక్క కారణ బీజములు ఏ కర్మఫలం ఉన్నదో వానిలో ఏవి ముందుగా ఫలోన్ముఖములో తెలుసుకుని ఆ క్రమమున ఏర్పడగు కర్మవాసనల వ్యక్తి అంతఃకరణలో ప్రవేశపెట్టి వాటి అనుభవంనకు అనువగు కళేబరములను ఆయా జీవులకు ఆయా తావుల సృష్టింపజేయున్నది ఈశ్వర శక్తి. కాబట్టి పుట్టగానే అందరికి, ఆయనకు 15 ఏళ్ళకి వచ్చిందండి, 9 ఏళ్లకే ఆయనేమో పెరియవారు అటు వెళ్ళారు. కాబట్టి ఎక్కడ ఎవరిని ఏ విధంగా ఇది చేయాలో ఆవిడే ఈశ్వర శక్తి అంతటి. అంటే ఎప్పుడు వీడికి ఇది చేయాలి అనేది ఆవిడ చేసింది. అయితే మీరు అన్నా చేయండి, మాకు ఇంకా టైం రాలేదండి అని, అది మూర్ఖపు సమాధానం అవుతుంది. ఒకవేళ నీకు ఎప్పుడో రావాలని ఉంటే ఆవిడ నీకు బోధ అప్పుడే చేయాలి కదా. నీకు బోధ చేసిందంటే అర్థం నీకు అక్కడ ఉంది, కానీ నువ్వు దాన్ని పట్టుకోలేదు, నువ్వు దాని ప్రయత్నం చేయలేదు, కాబట్టి నీకు ఇంకా పొందట్లేదు. అమ్మని ఆరాధించావు, ఎలా ఆరాధించాలో తెలియబడిన తర్వాత కూడా అలా ఆరాధించకపోతే అంచంలో అన్ని పెట్టుకుని ఇటు అటు తిరిగితే ఏం చేస్తారండి? ఫస్ట్ తినవమ్మా అంటారు, ఏమిటో సర్దుతారు. ఎందుకు? ముందు తిన్నాక చేయాలి కదా. అంతే తప్ప కంచంలో పెట్టుకున్నా ప్లేట్లో పెట్టుకున్నా ఇటు తిరిగి అటు తిరిగి ఛాయలు పెడతారు, అక్కడ పెడతారు, ఎంతకి రారు అంటారు కదా. ఎంతకి వాళ్ళకో పేరు వస్తుంది, ఆవిడ అంతేలేండి అంటారు. ఏ పని ముందో ఏ పని తర్వాత ఎందుకు? అసలు ఇప్పుడు భోజనం చేయాలి, ముందు భోజనం చేయి, తర్వాత మిగతా పనులు చేసుకో. పోనీ అవే ఎమర్జెన్సీ పనులా? ఏమీ లేవు. అంటే ఇక్కడ ఈ బాహ్యంలోని ఇలా అన్నప్పుడు నీకు కాబట్టి జీవుడు కాబట్టి అనవసరమైన పనులన్నీ ఫస్ట్ చేస్తారు, అవసరమైన పనులు తర్వాత చేస్తారు. అమ్మ అలా చేయదు. నీకు ఎప్పుడు ఏది ఆవిడ నీకు ఇచ్చేసింది, బోధ చెప్పేసింది. ఒరే నువ్వు అయ్యే అవకాశం ఉందిరా ఇప్పుడే ఈ క్షణమే, కానీ నేను అవ్వనని అటు ఇటు తిరిగితే చక్కగా వేడివేడిగా అన్ని వండుకున్నారు తినడానికి అనుకుందాం, హాయిగా తింటే కదండి. ఎప్పుడో చల్లారిపోయి నీరసం వచ్చాక ఎందుకంటే ఏదో తినాలి కాబట్టి అన్నట్టుగా, అదేం వైరాగ్యమా? ఏమీ కాదు. నీకు సిద్ధంగా ఇంటి ముందరగా ఏదన్నా వచ్చింది ప్రయాణానికి అన్ని సిద్ధం అంటే ఇంకా ఇది సర్దుతా అది సర్దుతా ఇంట్లోనే కూర్చుంటే ఇక్కడ ఆ అమ్మ అలా చెయ్యదు.
వీడికి ఎప్పుడు ప్రసాదించాలో అప్పుడు ఇస్తుంది. నువ్వు తాత్సారం చేస్తున్నావు కాబట్టి అనుభవిస్తున్నావు. నానా గుబలలు కదండి, ఇంకా ఏదో బాధ ఉంటుంది, ఏవో ఈర్ష్యాలు ద్వేషాలు ఏవో రకరకాలు ఇంకా ఉన్నాయి కదా జీవ లక్షణాలు. కానీ నువ్వు ఎప్పుడైతే నీకు బోధ జరిగిందో అది బ్రహ్మం అనండి, అంటే అద్వైతం అనండి, లేదా అమ్మని గురించో అయ్యని గురించో నీకు తెలిసింది బ్రహ్మాండ స్వరూపులని అనగానే అదే విధంగా నువ్వు ఆరాధించడం ఆ క్షణమే నువ్వు నిర్ణయం తీసుకుని చేస్తే ఆ సర్వస్వ శరణాగతి నీవు తప్ప అన్య శరణం లేదన్న భావం నీలో స్థిరపడితే పరమానందాన్ని ఆవిడిచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడు ఇవ్వాలో అనేది అవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోకుండా ఇంకా అమ్మ అనుగ్రహించలేదు, ఇంకా నాకు టైం రాలేదు అంటారు. ఏమిటి టైము? టైం అయిపోతోంది నీది, గుర్తుపెట్టుకో. ఇప్పటికే ఇన్ని సంవత్సరాలు అయ్యాయి, ఇంకా ఎప్పుడండి అని అవతల వాళ్ళు అంటే వచ్చినప్పుడు వస్తుంది రెండు అంటారు. ఏమిటి వచ్చేది ఈ లోపల? ఏమవుతుంది? శరీరం నీకోసం ఉండదు, శరీరం నీకోసం ఆగదు. అరే అమ్మ ఇచ్చిందిరా, నీకు అవకాశం ఇచ్చింది, ఇంకా ఏమిటి ఇవ్వాలి నీకు? నువ్వు ఇంకా బయట పట్టుకుని కూర్చుంటే ఇప్పుడు పిల్లవాడు బయట ఆడుతుంటాడండి, తల్లి పిలుస్తుంది, మొదట మంచిగా పిలుస్తారు రారా అది ఇదండి, రాకపోతే ఏం చేస్తుందంటే రక్క పట్టుకు లాక్కొచ్చి 4 అది బాహ్యంలో జరుగుతుంది. ఈ అమ్మ కరుణతోటి బోధ అనుగ్రహిస్తోంది. బోధ ఆగిపోతే చేసేది ఏంటండి? ఏం లేదు. మీరే బోధ జరిగితేనే ఇంట్లో ఉందంటే బోధ జరగకపోతే ఎలాగని అంటున్నారు కదా, కానీ గురువులు దాన్ని సమర్థించరు. బోధ నువ్వు ఆచరణ ఎందుకు పెట్టడం లేదు? అమ్మే పరదైవం అని తెలిసాక అమ్మని ఎందుకు అలా ఆరాధించటం లేదు? నీవు తప్ప అన్య శరణము లేదని ఎందుకు భావించటం లేదు? ఎస్, వినాయకుడి గుడికి వెళ్ళారు, అమ్మని ఎందుకు ప్రార్థించలేదు? అమ్మగా ఎందుకు భావన చేయలేదు? వీటికి సమాధానాలు ఉంటాయా? అయ్యో వినాయకుడి దగ్గర ఎలా ఎలా చేస్తారండి? అన్ని దొంగ మాటలే. వాళ్ళల్లో అభేదం, వాళ్ళందరూ కూడా అవే రూపాలని చెప్తున్నారు కదా. కాబట్టి సర్వభూతాన్ని అందరిలో ఉన్నది అది. ఎందుకు నీకు ఒకళ్ళని చూస్తే కోపం, ఒకళ్ళని చూస్తే ద్వేషం, ఒకళ్ళని ఇది? సర్వభూతాన్ని అన్నిట్లో వాళ్ళే ఉన్నారు. కాబట్టి అమ్మ ఎవరికి ఎప్పుడు అనేది ఆవిడ ఇచ్చింది. మీకు బోధ ఎప్పుడోనే ఇచ్చింది. ఇంకా బట్టనే అదే పట్టు కూర్చుంటాను అంటే కాలక్షేపం అంటుంది ఆవిడ. అందుకని ఆవిడకి ఎంత సహనం ఉంటుందో అది ఆవిడ ఆ సహనాన్ని చూపి, అంటే ఆ బోధన అప్పటి వరకు అనుగ్రహిస్తుంది. ఇప్పటికీ చాలా బోధ తగ్గిపోయిందని కూడా తెలుసు మీ అందరికీ. కానీ చూడండి, అయినా సరే లోపల నుంచి తపన లేదు. తపస్సు ఎంతలో ఉండాలి అన్నప్పుడు కదండి దేవతలు ప్రత్యక్షం అవుతారు. గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజం అవ్యయం. కర్మఫల స్వరూపుడు, సర్వజీవ పోషకుడు, సర్వసాక్షి, సర్వజీవాశ్రయ స్థానము, శరణాగత రక్షకుడు, సృష్టి స్థితి లయకారకుడు, సర్వకర్మ ఫలప్రాపకుడు, అవ్యయుడు, సర్వ జగత్ బీజరూపేగున్నది ఈశ్వర శక్తి. యస్య అమోఘ సంకల్ప స ఈశ్వర. ఎవని సంకల్పము వ్యర్థము కాక వెనువెంటనే ఫలించునో వాడే ఈశ్వరుడు. ఉపాసకునిచే రూప గుణకల్పనము చేయబడు నిర్గుణ పరబ్రహ్మమే ఈశ్వరుడు. ఉపాసకుని భావనా విధానమునకు అందువాడు ఈశ్వరుడు. రజః సత్వతమః ప్రకృతి కలవాడు ఈశ్వరుడు. మాయతో కూడిన పరబ్రహ్మం ఈశ్వరుడు. ఆ శక్తియే ఈశ్వరి. వృత్తం ఈశ్వర ఈశ్వర అను సూత్రం వలన తెలియనకు పరమేశ్వరుని బోధించు చక్రము అనగా యంత్ర విశేషం. ఒక వృత్తం ఉందనుకోండి, ఎటు తిరిగినా అంతే కదండి, చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అంటే వృత్తంలో ఈ మళ్ళీ మనం రేడియస్ అంటాం కదా, ఎక్కడి నుంచి ఎక్కడ చూసినా సమానంగానే ఉంటుంది. బిందు రూపం నుంచి ఇలా తీసినప్పుడు మీకు వేరే ట్రాంగిల్స్ లో వాటిల్లో అలా సమానంగా ఉండదు. ఒక కేవలం వృత్తంలోనే అంతా కూడా సమానంగా ఉంటుంది, ఎక్కడ తీసుకున్నా కూడా. కొంచెం లెక్కలు వచ్చిన వాళ్ళకి తెలుసు కదండి. అది అందువలన ఇక్కడ గీసింది ఆవిడే, ఉన్నది ఆవిడే, అన్ని ఆవిడే. ఇక్కడ ఇంత ముందు చెప్పినట్టుగా ఎవరి సంకల్పం వెనువెంటనే అవుతుందో, అంటే వాడు అనుకున్న పని అనుకున్నట్టు వెంటనే అయితే వాడే ఈశ్వరుడు. అంటే అప్పుడప్పుడు జరిగేది కాదండి.
ఎప్పుడో జరిగేది యాదృచ్ఛికం. బ్రహ్మ రాసిన రాతలో అనండి, పరమేశ్వరుడు రాసిన రాతలో అది జరగాలనుంది కాబట్టి నువ్వు అనుకున్నావు, అది జరిగింది. అలా కాకుండా వాడికి అసలు సంకల్పాలు ఏం లేవండి, కానీ వాడు ఏదన్నా అనుకున్నప్పుడు అది జరిగి తీరుతుంది. లేదా మీరు బయట ఎవరి దగ్గరకు ఎందుకు వెళ్తారండి? అయ్యో వాళ్ళు చెప్పింది నిజమైందండి పరిగెత్తరు. ఎందుకు పరిగెడతారండి? ఎందుకు అక్కడ జనాలంటే ఏదో అక్కడ అయిపోతుంది. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. కాబట్టి ఇక్కడ ఆ శక్తి అంతా కూడా చెప్పడు, గతి భర్త ప్రభు సాక్షి, అన్నీ వాళ్ళే. ఆ శక్తి అనంతమైన శక్తి. కాబట్టి అమ్మ సంకల్పించింది అంటే అది జరిగితే దానికి పెద్ద ఆలోచనలు, ప్లానింగ్లు ఇలాంటివన్నీ ఏం లేవు, డిస్కషన్. అందుకే చెప్పాను, ఆలోచన రహితంగా ఉండంటారా బాబు, అక్కడ ఏం జరిగితే అది జరుగుతూ ఉంటుందని. కానీ ఆలోచిస్తారు, లోపల పెద్ద ప్లానింగ్ జరుగుతుంది. నేను అన్ని ఆలోచించేశానండి అంట. ఏమి నువ్వు ఆలోచించింది? లోపల చాలా ఇదిగా ఉందండి, ఏం జరుగుతుందో అన్న భయం ఉందండి. మరి అప్పుడు నీకు గురువు ఉన్నాడా? ఎవరున్నారు? ఎవరు లేరు. నువ్వు ఆరాధించే దైవం కూడా నీకు లేదు. లేదు అంటే వాళ్ళు అక్కడ లేరని కాదు, నువ్వు వాళ్ళని ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోవాలి. ఇప్పుడు మనం మామూలుగా అద్దెళ్ళు, సొంత ఇల్లు అంటాం. నువ్వు ఆ ఇంట్లో ఉన్నన్నాళ్ళు ఆ ఇల్లు నీదే అంటావు కదా. మా ఇంటికి రండి అని పిలుస్తావా, నేను అద్దెకున్న ఇంటికి రండి అంటావా? అనవు కదా. అంటే నువ్వు ఉన్నన్నాళ్ళు ఆ ఇంటిని చక్కగా పరిశుభ్రంగా అలా ఉంచుకోవాలి. అంతేగాని మా ఇల్లు కాదండి అని గోడకు మేకులు కొట్టేసి అన్ని చేసేస్తారు. కొంతమందికి అది ఒక భావం ఉంటుంది, మంది కాదు కదా అన్నప్పుడు నువ్వే కదా అనుభవిస్తావు. అంతే. సరే, ఏది ఎలా జరగాలో అలా జరగాలి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ దేహం నీకు ఇచ్చాడు, పాలన శక్తి వాళ్ళది, అంతా వాళ్ళదే. కాబట్టి ఈ దేహంలో ఉన్నప్పుడే నువ్వు తరించగలవు. ఈ దేహం పోతే ఏ దేహం వస్తుందో తెలియదు. ఆవిడ చెప్తోంది కదా, దానికి అనువైన కళేబరాలను ఇస్తాను అని. మరి అప్పుడు ఇంక పొందేదే ఉందండి. ఒక మానవ దేహం ఇచ్చినప్పుడే నువ్వు ఏదైనా సరే. ఒకళ్ళని సాధించాలి అంటే మాట రావాలి కదండి. పాప వేరేవి ఎలా సాధిస్తాయండి? సాధిస్తాయా వేరేవి? వేరే జీవులు పాపం దోమ కొడదామని 4 సార్లు వచ్చింది అనుకోండి, పాపం చచ్చిపోతుంది. దాని జీవితకాలమే 1 రోజు 2 రోజులు. సాధించడం ఎలా కుదురుతుందండి పాపం? ఏదో ఈగ సంపాదించాడు కానీ ఈగని ఎన్నిసార్లు వస్తుందండి మీ దగ్గరికి కదా. అదే మానవుడిగా పుట్టారనుకోండి, చక్కగా మీ జీవితకాలం సాధించవచ్చు అవతల వాళ్ళని. వాళ్ళ జీవితం ఉన్నంత వరకు మీ జీవితం ఉన్నంత వరకు సాధిస్తే మీ అకౌంట్ లో ఏం పడతాయో మీకు తెలుసు. తెలిసినా సాధిస్తాను అంటే సాధించుకోండి, నష్టమే ఉంది. అందుకే బరువు ఏమిటి అంటే మీ సాధనలన్నీ అవే బరువులు, అవతల వాడిని సాధించింది. అదే మీరు అమ్మవారిని సాధిస్తే మీ బ్యాగ్ తేలిక అవుతుంది, కర్మ బ్యాగ్ తేలిక అవుతుంది. అందుకే ఏదో ఒకటి వస్తూ ఉంటాయి, ఏదో ఒకటి అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే అలాంటివన్నీ మరి తెలిసి అనుభవించడం పనిలేక. మోసేవాళ్ళు ఉన్నప్పుడు మోయటం ఎందుకండి? అక్కడ హాయిగా షాప్ లో ఆ ట్రాలీలో పెడతాడు, అంతేగా అవి మా ఇజేదండి. మోసుకుంటున్నాడు అంటే ఎందుకండి? వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. నువ్వు ఎక్కువ సామాన్ కొనాలంటే చేత్తో మోసుకుంటూ వెళ్ళలేవని వచ్చేస్తారని ట్రాలీలు పెట్టారు. అప్పుడు చక్కగా పెద్ద పెద్దవి పెడితే ఎక్కువ బిల్లు వస్తుంది వాడికి. ఒట్టిగా పెట్టారు. కిరాణా షాపుల్లో ఉన్నాయండి అలాగా? నువ్వు లిస్ట్ ఇస్తే వాడు ఇచ్చేసాడు, నువ్వు మోసే పనే లేదు. ఇప్పుడు అన్ని వేసుకోవటమే, అక్కర్లేనివి కూడా అన్ని ఒకటి చోట పెట్టాడు. మరి అక్కడ మోయటం పెట్టుకుంటే ఎలాగండి? కొంచెమే అన్ని డిసైడ్ అయిన వాళ్ళకి బుట్టలు. వీడు మనసులో ఫిక్స్ అయిపోతాడు అవే తీసుకోవాలని, వాడికి బుట్ట చాలు. ఫిక్స్ అవ్వని వాళ్ళు ట్రాలీ తీసుకుంటారండి, బాగా గుర్తుపెట్టు. ఇంకా మన దగ్గరకి అంత ఇవే రాలేదు, కానీ వీల్ చైర్స్ కూడా ఉన్నాయి. అమెరికా చాలా పెద్ద షాప్, వీల్ చైర్లు పెట్టారు అక్కడ. సెల్ఫ్ వీల్ చైర్, ఎలక్ట్రానిక్స్ ఏవో ఉంటాయి. మరి అదంతా ట్రెండింగ్, ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు అంత ఎందుకండి, అంత హాయిగా ఇంటికి వచ్చేస్తాయి. నువ్వు అంత వీల్ చైర్లో ఏదో సరదాగా వెళ్తారు, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ అర్థమైంది కదా, బుద్ధి ఏమిటో ఈశ్వరుడు ఎవరో అర్థమైంది. కాబట్టి అంతా ఉన్నది అదే ఈశ్వరత్వం. దాన్ని గుర్తించి సుమ్మయిరు, ఆయన గుర్తించాడు కాబట్టి సుమ్మయిరు.
గుడికి కూడా వెళ్ళలేదు ఆయన, హాయిగా ఉన్నాడు. ఎందుకు ఉన్నది అదే, చేసేది చేయించేది చేయబడేది అదే అని తెలిసిన తర్వాత ఆయన ఏమీ కష్టపడలేదు. తాపత్రయం పట్టడమే కష్టం. మీకు అందరికీ మనసుల్లో కష్టం ఉందండి, బాధ ఉందండి, వీడేమైపోతాడు, వాడేమవుతాడు, ఇదేలాగా అదేలాగా, ఎందుకు నీకు? అయ్యో అదేంటంటే అలా అంటారు, తల్లిని కదా. సరే ఏం చేయగలవండి తల్లివి? ఏమీ చేయలేవు. ఏం చేయగలుగుతారండి? మీకు ఎంత శక్తి ఉంది? హామ్ ఫట్టని వాడి ఏదన్నా తీసేస్తారా? ఏమి చేయలేరు. తల్లి అయినా కొడుకే, ఎవరైనా ఎవరు ఏది చేయలేరు. ఎప్పుడు చేయగలుగుతారు మీరు? అహం సుమ్మైరు నోరు మూసుకుని ఉంటే ఏదైనా చేయగలరు. అన్ని విషయాల్లో సర్వకాల సర్వావస్థల ఎందు సుమ్మైరులాగా ఉండాలి. సుమ్మైరు ఉంటే ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి అందరూ కూడా హాయిగా ఆ విధంగా సుమ్మైరులాగా ఉన్నారంటే ఆ యొక్క ఈశ్వర శక్తి మీరే అవుతారు. ఏమీ అబద్ధం చెప్పరండి, ఉన్నది అదే. హాయిగా ఉండొచ్చు, కిరీటాలు పెట్టుకోవచ్చు కదా. కాబట్టి హాయిగా చక్కగా ధర్మంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మనసారా నవ్వుకోవాలి అంటే మనసులో ఏమీ ఉండకూడదు. ఇంట్లో కూడా అంతే విశాలంగా ఉండాలి, హాయిగా ఉండాలంటే అతిగా సామాను ఉంటే ఎలా ఉంటుందంటే గందరగోళంగా ఉంటుంది. ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు కూడా సామాన్ తక్కువ ఉంటే చక్కగా ఎక్కడ అక్కడ ఉన్నాయి అనుకోండి, అబ్బా ఎంత హాయిగా ఉంది అనిపిస్తుంది. అలా మీ మనసులో అనవసరమైన చెత్తలు పెట్టుకోకండి. హాయిగా అంతా అదే, ఆవిడదే ఆసక్తి. మీరు ఏదన్నా నెగటివ్ అనుకుంటే అది మీది. పాజిటివ్గా అందరితో చక్కగా ఒకే భావంతో ఉండటం అనేది దైవశక్తి. కాబట్టి దైవశక్తి సంపన్నులు అవ్వండి తప్ప అనవసరంగా రాక్షస సంపత్తి ఎందుకండి. అందరూ చక్కగా ధర్మంగా ఆనందంగా ఉండండి. శుభం భూయాత్.